ఐపీఎల్ పండుగ 2025 ప్రారంభమైంది. ఒక మ్యాచ్ గెలవాలంటే టీం మొత్తం కలిసికట్టుగా ఆడాలి. అలా ఆడితేనే మ్యాచ్ గెలుస్తుంది. అయితే ఇందులో ఒక్కరు మాత్రం మ్యాచ్‌ని గెలిపించే వికెట్లు కానీ, పరుగులు కానీ చేస్తారు. అలా చేసిన వారికి ప్రతి మ్యాచ్‌లోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. అలా గెలిపించినటువంటి తొలి 7 మ్యాచ్‌ల హీరోల గురించి మనం చెప్పుకుందాం. ఇందులో ముగ్గురు బౌలర్లు, నలుగురు బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ముందుగా బౌలర్ల గురించి మనం చెప్పుకుందాం. తొలి ఐపీఎల్ మ్యాచ్ అనేది కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఇది గెలవడానికి ప్రధాన కారణం కృణాల్ పాండ్యా అంటే బౌలర్ అనమాట. 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. ఫస్ట్ వికెట్ అనేది కోల్కతా నైట్ రైడర్స్ యొక్క కెప్టెన్ అజింక్య రహానే 56 పరుగులు ఉన్నప్పుడు వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక సెకండ్ వికెట్ అనేది వెంకటేష్ అయ్యర్ 6 పరుగులు ఉన్నప్పుడు వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక థర్డ్ వికెట్ అనేది కోల్కతా నైట్ రైడర్స్ లో అతి భయంకరమైనటువంటి బ్యాట్స్మెన్ రింకు సింగ్ 12 పరుగులు ఉన్నప్పుడు ఈ వికెట్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇక మూడవ మ్యాచ్ అనేది ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి కారణమైనటువంటి బౌలర్ నూర్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కీలకమైనటువంటి వికెట్లు తీసుకోవడం జరిగింది. తొలి వికెట్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ 29 రన్స్ ఉన్నప్పుడు నూర్ అహ్మద్ వికెట్ తీశారు. ఇక సెకండ్ వికెట్ అనేది తిలక్ వర్మది. ఇతడు కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ 31 పరుగుల దగ్గర వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ వికెట్ అనేది రాబిన్ మింజు 3 రన్స్ ఉన్నప్పుడు వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక ఫోర్త్ వికెట్ అనేది నమర్దీర్ది 17 పరుగులు ఉన్నప్పుడు ఈ వికెట్ కూడా తీసుకున్నారు. ఇక 7వ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ గెలవడానికి ప్రధాన కారణమైనటువంటి బౌలర్ శార్దుల్ ఠాగూర్ 4 వికెట్లు తీసుకొని హైయెస్ట్ స్కోర్ చేయగలిగే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. ఇందులో ఫస్ట్ వికెట్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ లో భయంకరమైనటువంటి ఓపెనర్ అయినటువంటి అభిషేక్ శర్మ 6 రన్స్ ఉన్నప్పుడు అవుట్ చేయడం జరిగింది. ఇక సెకండ్ వికెట్ అనేది తొలి మ్యాచ్లో సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నటువంటి ఇషాన్ కిషన్ను డక్అవుట్ చేశారు. ఇక థర్డ్ వికెట్ అనేది అభినవ్ మనోహర్ను 2 రన్స్ ఉన్నప్పుడు వికెట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక ఫోర్త్ వికెట్ అనేది మహమ్మద్ సమీది ఈ వికెట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక బ్యాట్స్మెన్ల గురించి మనం చెప్పుకుందాం. సెకండ్ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో 1 మ్యాన్ షో జరిగింది. అదే ఇషాంత్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉండి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలవడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇక మ్యాచ్ నెంబర్ 4 అనేది లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందడం చాలా గొప్ప విషయం. దీనికి కారణం అశుతోష్ శర్మ బ్యాటింగ్ 31 బంతుల్లో 66 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నారు. 5వ మ్యాచ్ అనేది పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలవడానికి ఆ టీం యొక్క కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సెంచరీని కూడా త్యాగం చేశారు గెలుపు గురించి. అందువల్ల మంచి కెప్టెన్ అయ్యారు. 42 బంతుల్లో 97 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నారు శ్రేయస్ అయ్యర్. ఇక 6వ మ్యాచ్ అనేది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందారు. కోల్కతా నైట్ రైడర్స్ గెలవడానికి ప్రధాన కారణం క్వింటన్ డికాక్ బ్యాటింగ్ 61 బంతుల్లో 97 పరుగులు చేశారు. ఈ విధంగా తొలి 7 మ్యాచ్లు ముగిశాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా మనం కలుద్దాం.